వరంగల్ వెళ్దాం. వరంగల్‌లో మా ప్రతినిధి స్వామి మనకి అందుబాటులో ఉన్నారు. ఇక విస్తారంగా వర్షాలు రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక వరంగల్ విషయానికి వస్తే ములుగు జిల్లా వ్యాప్తంగా దంచి కొడుతున్నాయి వర్షాలు. ఇక వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఇక వాగులు వంకలు పూర్తి స్థాయిలో పొంగు పొర్లుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వర్షానికి నీట మునిగిన సీతారాంపురం గ్రామంలోని రోడ్లన్నీ కూడా పూర్తిగా మునిగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో జ్వరంతో వాగు దాటించే మార్గంలో ఒక వ్యక్తి మృతి చెందినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులకు అర్థం పట్టేలాగా ఈ మృతి అనేది తీవ్ర కలకాలని రేపినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రోడ్డుపై వంతెన మార్గం ఏర్పాటు చేయాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఇలాంటి సమయాల్లో కష్టకాలంలో పూర్తి స్థాయిలో ఇబ్బందులు పడుతున్నాం అని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా అక్కడ ఉన్నటువంటి సమాచారం ఏంటి, దానికి సంబంధించినటువంటి అప్డేట్స్ స్వామి అందిస్తారు. స్వామి చెప్పండి. రైట్ రాజశేఖర్, మొత్తానికైతే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా గత వారం రోజుల పాటు కూడా ఎడతెరిపి వర్షాలు కూడా కురుస్తున్న నేపథ్యంలో కూడా మొత్తం వాగులు వంకలు కూడా ఉప్పొంగుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాలైన ములుగు జిల్లాకు సంబంధించిన కూడా గోదావరి పరివాహక ప్రాంతం పాటు వాజేడు వెంకటాపురంలోని కూడా అక్కడ గత 2 రోజులుగా ఫీవర్తో అంటే జ్వరంతో కూడా బాధపడుతున్న వెంకటాపురం సీతారాంపురం గ్రామానికి చెందిన నివాసి మొత్తానికైతే గిరిజనుడు అక్కడ వర్షాలు కొట్టడంతో కూడా అక్కడ వాగు దాటనీయకుండా కూడా ఉద్రిక్త పరిస్థితి కనపడతా ఉంది. మొత్తానికైతే వాగు దాటే సమయంలో కూడా ఆయన తుది శ్వాస కూడా విడిచిందని చెప్పుకోవచ్చు. కానీ మొత్తానికైతే అక్కడ ఒక దుర్ఘటమైన సంఘటన కూడా జరిగిందని చెప్పుకోవచ్చు. అట్లాగే అక్కడ మొత్తం ములుగు వెంకటాపురం జిల్లాలో కూడా మొత్తం అంటే ఒక రెడ్ అలర్ట్ గా ప్రకటించిన నేపథ్యం అయితే కనపడుతుంది. ఏటునాగారం గోదావరి పుష్కరాల ఘాట్ వద్ద కూడా ఇప్పటికే మహారాష్ట్ర నుంచి కూడా కాళేశ్వరము ఛత్తీస్గఢ్ ఒరిస్సా రాష్ట్రాల నుంచి కూడా వర్షపు నీరు అంటే పొంగడంతో కూడా వర్షపు నీరు కూడా భారీగా చేరుతుండటంతో కూడా అక్కడ ప్రజలను కూడా అప్రమత్తం చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. మొత్తానికైతే రెవెన్యూ శాఖ నుంచి కూడా ఇక్కడికి అంటే అధికారులతో పాటు కూడా రెవెన్యూ అధికారులతో పాటు కూడా కలెక్టర్లు కూడా అప్రమత్తమై కూడా పోలీస్ శాఖ కూడా ఆ రంగంలో దిగిందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే ఇప్పుడు ఎక్కడి పరిస్థితులు అక్కడిగా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా అప్రమత్తం చేసి కూడా ప్రజలను కూడా అప్రమత్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ప్రయాణం తగ్గించుకోవాలి, అట్లాగే భారీ వర్షాల నుంచి కాపాడుకోవాలని చెప్పి కూడా పరిస్థితి అయితే పోలీసులు అయితే రంగం సిద్ధం చేసినట్టు కూడా చెప్పుకోవచ్చు. ఒకటి ప్రధానంగా చూసుకుంటే మనం విజువల్స్లో చూస్తున్నాం, చాలా ప్రమాదకరంగా ప్రవహిస్తున్నటువంటి వాగు దాటే ప్రయత్నం చేస్తున్నారు చాలామంది. మోకాళ్ళలోతు దాదాపుగా నడుము వరకు నీరు వచ్చినటువంటి పరిస్థితి. అంటే ఈ ప్రమాదకర స్థాయిలో రోడ్డు దాటేటటువంటి పరిస్థితి, అంటే ఆ వాగు దాటే పరిస్థితి చాలా వరకు ప్రమాదకరం. కానీ ఈ నేపథ్యంలో అక్కడ అధికారులు ఎవరు పట్టించుకునే ప్రయత్నం చేయట్లేదు. అంటే హెచ్చరికలుగా అక్కడ ఏమైనా కొంచెం హెచ్చరికలు జారీ చేసే ప్రజలు అప్రమత్తం చేసే ప్రయత్నం కూడా చేసినటువంటి పరిస్థితి లేవా? రైట్ అప్పటికే రిస్క్ టీమ్ కూడా అంటే ఆ పరివాహక ప్రాంతంలో కూడా మొత్తం అంటే ఏజెన్సీ ప్రాంతంలో కూడా రిస్క్ టీమ్ కూడా చర్యలు తీసుకున్నప్పటికీ కూడా ఈయన ఎమర్జెన్సీ కేసు కాబట్టి అక్కడి వాగు దాటే ప్రయత్నం చేసిన నేపథ్యం అయితే కనపడతా ఉంది. మొత్తానికైతే ఈ లోపు కూడా తుది శ్వాస విడిచింది. అక్కడ సీతారాంపురం గ్రామానికి చెందిన వ్యక్తి కూడా అక్కడ గత 2 రోజుల పాటు కూడా ఫీవర్తో బాధపడుతూ కూడా ఉంటున్న పరిస్థితి కనపడతా ఉంది. అంటే ఏరియా హాస్పిటల్ కు ఏటునాగరం కావచ్చు, లేకపోతే ములుగు ఏరియా సంబంధించిన హాస్పిటల్ కు చేరుకోవడానికి కూడా వాగు దాటే ప్రయత్నం చేస్తుండగా అక్కడ అతనికి ఆ ఫీవర్తో కూడా మాత్రం అటు వాగు దాటిపోవడంతో కూడా తుది శ్వాస విడిచిందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే పోలీసులు అయితే రెస్క్యూ టీము అక్కడికి చేరుకొని కూడా సహాయక చర్యలు చేపట్టినప్పటికీ కూడా ఈయన ఎమర్జెన్సీగా కూడా రావడంతో కూడా అట్లా మృత్యువాట పడిందని చెప్పుకోవచ్చు. మరి మొత్తానికైతే మహబూబాద్ జిల్లాలో కూడా బయ్యారం దగ్గర కూడా అక్కడ వాగు అంటే పాకాల వాగు కూడా ఉప్పొంగడంతో కూడా అక్కడ కూడా ఇదే పరిస్థితి కూడా సంభవించిందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా అంటే ఓన్లీ ములుగు జిల్లా కాకుండా కూడా ఇటు భూపాలపల్లి జిల్లాలో కూడా ఇటు మన కాళేశ్వరం ఘాటు వద్ద కూడా మేటిగట్ట కూడా ఇప్పటికే 90 గేట్లు కూడా అంటే మొత్తానికి ఉన్న గేట్లను కూడా విడుదల చేశారు. భారీగా ఉంటాయి. మహారాష్ట్ర నుంచి కూడా వరదలు ఉప్పొంగడంతో కూడా అక్కడ మహారాష్ట్ర గేట్లను కూడా వదిలినట్టు కూడా పరిస్థితి తెలుస్తా ఉంది. మొత్తానికైతే ఉమ్మడి వరంగల్ జిల్లాలోని కూడా ఏజెన్సీ ప్రాంతంలో అనుకున్న మహబూబాద్ జిల్లా కావచ్చు, ఇటు ములుగు జిల్లా కావచ్చు, ఇటు మన భూపాలపల్లి జిల్లా కూడా రెడ్ జోన్ గా ప్రకటించారు ఇప్పటికే. అంటే అక్కడికి కూడా వరద ప్రవాహం కూడా ప్రయాణం చేయడం నేరము, అక్కడికి రాకూడదని చెప్పి కూడా అక్కడ బోర్డులు కూడా పెట్టిన పరిస్థితి అయితే కనపడతా ఉంది. అట్లాగే కూడా వరంగల్ మహానగరంలోని కాజీపేట, వరంగల్, హన్మకొండ మహానగరంలోని కూడా ఇక్కడ అంటే మొత్తానికంటే రోడ్ల జలమయమై చెప్పుకోవచ్చు. అక్కడ జలమయమని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే కాలువలు కూడా ముంపు ప్రాంతాలు కూడా ప్రజలు ఇసార్ నగరే కావచ్చు, శ్రీనగరే కావచ్చు, ఈ ముంపు ప్రాంతాలు కూడా గుడిసెవాసులు కావచ్చు, వాళ్ళకు భారీగా అంటే ముంపు ప్రాంతాలు ఉంది కాబట్టి మొత్తానికి గత వారం రోజుల పాటు ఎడతెరిపి లేకుండా వర్షాలతో పాటు కూడా ఆ ఇళ్ళని జలమయమైపోయాయని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే ఇలా ఇటు వరంగల్ కలెక్టర్, హన్మకొండ కలెక్టర్ సిద్ధా పట్నాయుడు కూడా సహాయ చర్యలు తీసుకున్న పరిస్థితి కనపడుతుంది. వాతావరణ సూచన ప్రకారం కూడా రానున్న 3 రోజుల పాటు కూడా అతి భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉంది. కానీ ఇప్పటి ప్రయాణాలు కానీ విందులు వినోదాలు కూడా ఇవి తగ్గించుకోవాలని చెప్పి కూడా ఇంటికే పరిమితం అయి ఉండాలని చెప్పిన పరిస్థితి కనపడుతుంది. రాజశేఖర్.
స్వామి ఫైనల్గా అంటే ఒక విషాదకరమైనటువంటి సంఘటన అంటే రోడ్డు ఆ వాగు దాటే క్రమంలో జ్వరంతో ఉన్నటువంటి ఒక వ్యక్తి చనిపోయినట్టు తెలుస్తూ ఉంది మనకి. అంటే పూర్తిగా దీనికి సంబంధించిన అధికారులు ఏమంటున్నారు, అక్కడ ప్రాంత వాసులు కూడా అంటే ఇది ఒక విషాదకరమైన సంఘటన, ఈ రోజుతో అయిపోయేది కాదు, చాలా రోజుల నుంచి పడుతున్నటువంటి ఇబ్బందులు అవి ప్రతి వర్షాకాలం వచ్చినా యథావిధిగా జరుగుతున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలు ఏమంటున్నారు, దీనిపై వారి యొక్క స్పందన ఏంటి? రైట్ రాజశేఖర్, ములుగు జిల్లా వెంకటాపురం మండలానికి చూసుకుంటే గత కొద్ది రోజుల నుంచి కూడా ప్రజాప్రతినిధులు సిద్ధరాంపురం గ్రామము కొత్త గుంపు అక్కడ ప్రాంతాల ప్రజలను కూడా కలుస్తా ఉన్నారు. కానీ మొత్తానికైతే వరద వస్తే వాన వస్తే వాగు ఉప్పొంగితే అంటే ఇళ్ల నుంచి కూడా బయటికి వెళ్లే పరిస్థితి ఉండదు. కానీ ఆ నిత్యావసర సరుకులు కూడా తీసుకొచ్చడానికి కూడా పరిస్థితి ఉండదు. కానీ ఒక బ్రిడ్జిని నిర్మించాలని చెప్పి కూడా పలుమార్లు వినతి పత్రాలు కావచ్చు, పలుమార్లు మొరపెట్టుకున్నప్పటికీ కూడా రాజకీయ నాయకులు మాత్రం పట్టించుకోకపోవడం, సంబంధిత అధికారులు కూడా పట్టించుకోకపోవడం అంటే ఈ ఘటన జరిగిందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే గతం అంటే డాక్టర్లు అందుబాటులో లేక కూడా ఆ 2 రోజుల పాటు కూడా అతి ఫీవర్ తో కూడా జ్వరంతో కూడా బాధపడుతున్న వ్యక్తి కూడా ఇవాళ ఎమర్జెన్సీగా అంటే వాగు దాటే ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నంలో ఉన్న వాగు ఉప్పొంగడంతో కూడా అక్కడ మృత్యువాత పడిందని కూడా చెప్పుకోవచ్చు రాజశేఖర్. మొత్తానికైతే ఇప్పటికీ కఠిన దీనిపైన కూడా స్పందించి అధికారులు చర్యలు తీసుకోవాలి. ఒక బ్రిడ్జి మాత్రం వెంటనే నిర్మించాలని చెప్పి కూడా అక్కడ సిద్ధరాంపురం గ్రామస్తులు ములుగు జిల్లా వెంకటాపురం మండలానికి సంబంధించిన అధికారులు అంటే కోరుతున్నారు. మొత్తానికైతే అక్కడ ఏజెన్సీ ప్రాంతాలు గిరిజన తెగలకు సంబంధించిన వాళ్ళు ఆదివాసులు మాత్రము అక్కడ భారీగా స్పందించి అక్కడ ఇప్పటికైతే అక్కడ వాగు దగ్గర కూడా మొరపెట్టుకున్న పరిస్థితి కనపడతా ఉంది. ఇలాంటి ఘటనలు కూడా మళ్ళా పునరావృతం కాకుండా చూసుకోవాలని చెప్పి కూడా అధికారులను కోరుతున్న పరిస్థితి కనపడుతుంది రాజశేఖర్.